ఒకటవ ప్రశ్న, క్రింది వానిలో విద్యార్థి కేంద్రిత పద్ధతి? ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 3 చారిత్రకత పద్ధతి, ఆప్షన్ 4 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. రెండవ ప్రశ్న, పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం? ఆప్షన్ 1 ఏకాంతర క్రీడ, ఆప్షన్ 2 సమాంతర క్రీడ, ఆప్షన్ 3 సహకార క్రీడ, ఆప్షన్ 4 దౌర్జన్య క్రీడ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సమాంతర క్రీడ. మూడవ ప్రశ్న, క్రింది వానిలో గౌణ అవసరం ఏది? ఆప్షన్ 1 ఆహారం, ఆప్షన్ 2 గుర్తింపు, ఆప్షన్ 3 నిద్ర, ఆప్షన్ 4 నీరు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గుర్తింపు. నాలుగవ ప్రశ్న, భాషా వికాస దశల వరుస క్రమంలో మూడవ దశ? ఆప్షన్ 1 ముద్దు మాటల దశ, ఆప్షన్ 2 ప్రాగ్భాష దశ, ఆప్షన్ 3 భాష అవగాహన దశ, ఆప్షన్ 4 శబ్దానుకరణ దశ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 శబ్దానుకరణ దశ. ఐదవ ప్రశ్న, దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడిన టెక్నిక్? ఆప్షన్ 1 స్వేచ్ఛ సంసర్గం, ఆప్షన్ 2 సమగ్రాకృతి, ఆప్షన్ 3 స్వప్న విశ్లేషణ, ఆప్షన్ 4 సమ్మోహనం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2 సమగ్రాకృతి. ఆరవ ప్రశ్న, వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం? ఆప్షన్ 1 పియర్సన్స్ డార్విన్ కుటుంబం, ఆప్షన్ 2 ఫ్రీమన్ మిల్టెడ్ రూత్, ఆప్షన్ 3 స్కొడాక్ పెంపుడు శిశువులు, ఆప్షన్ 4 గోర్డన్ జిప్సీ పిల్లలు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పియర్సన్స్ డార్విన్ కుటుంబం. ఏడవ ప్రశ్న, వ్యక్తి యొక్క భవిష్యత్తును సూచించే ప్రస్తుత నిష్పాదన? ఆప్షన్ 1 అభిరుచి, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 నిష్పాదన. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సహజ సామర్థ్యం. ఎనిమిదవ ప్రశ్న, ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడ్డ పునర్బలన రకం? ఆప్షన్ 1 ప్రత్యక్ష పునర్బలనం, ఆప్షన్ 2 పరోక్ష పునర్బలనం, ఆప్షన్ 3 స్వీయ పునర్బలనం, ఆప్షన్ 4 రుణాత్మక పునర్బలనం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 స్వీయ పునర్బలనం. తొమ్మిదవ ప్రశ్న, ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది? ఆప్షన్ 1 బట్టి స్మృతి, ఆప్షన్ 2 స్వల్పకాలిక స్మృతి, ఆప్షన్ 3 నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 4 క్రియాత్మక స్మృతి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 క్రియాత్మక స్మృతి. పదవ ప్రశ్న, ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందు ఎన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు? ఆప్షన్ 1
జైగార్నిక్ ప్రభావం, ఆప్షన్ 2 హాలో ప్రభావం, ఆప్షన్ 3 డెజావు ప్రభావం, ఆప్షన్ 4 గెస్టాల్డ్ ప్రభావం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is option 3 డెజావు ప్రభావం. 11వ ప్రశ్న, క్రింది వానిలో స్మృతిని పెంచేది? ఆప్షన్ 1 దమనం, ఆప్షన్ 2 అనుప్రయోగం, ఆప్షన్ 3 అవరోధం, ఆప్షన్ 4 ప్రేరణ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4 ప్రేరణ. 12వ ప్రశ్న, శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అని నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడం. ఆప్షన్ 1 పునర్బలనం, ఆప్షన్ 2 అయత్నసిద్ధ స్వాస్థ్యం, ఆప్షన్ 3 సామాన్యీకరణం, ఆప్షన్ 4 విరమణం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct option is option 4 విరమణము. 13వ ప్రశ్న, బండూరా ప్రకారం సాంఘిక అభ్యసనంలో మొదటి అంశం. ఆప్షన్ 1 ధారణ, ఆప్షన్ 2 పునరుత్పాదకం, ఆప్షన్ 3 అవధానం, ఆప్షన్ 4 పునర్బలనం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option 3 అవధానం. 14వ ప్రశ్న, క్రింది వానిలో ఒకటి బ్రునర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించనిది? ఆప్షన్ 1 సన్నద్ధత, ఆప్షన్ 2 విశ్లేషణ, ఆప్షన్ 3 విషయ నిర్మాణం, ఆప్షన్ 4 వరుస క్రమం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is option 2 విశ్లేషణ. 15వ ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం. ఆప్షన్ 1 సంరక్షించే పాఠశాల సిబ్బంది, ఆప్షన్ 2 సమీపంలో పాఠశాల, ఆప్షన్ 3 సౌకర్యవంతమైన టాయిలెట్లు, ఆప్షన్ 4 బరువైన పుస్తకాల సంచులు. And your time starts now. The correct answer is option 4 బరువైన పుస్తకాల సంచులు. 16వ ప్రశ్న, క్రింది వానిలో బౌద్ధిక వనరు ఏది? ఆప్షన్ 1 శాస్త్రవేత్తలు, ఆప్షన్ 2 జలపాతాలు, ఆప్షన్ 3 వ్యవసాయ క్షేత్రాలు, ఆప్షన్ 4 జంతు ప్రదర్శనశాల. And your time starts now. And the correct answer is option 1 శాస్త్రవేత్తలు. 17వ ప్రశ్న, నిర్మాణాత్మక మదింపు నందు స్లిప్ టెస్టుకు ఇవ్వవలసిన భారత్వం. ఆప్షన్ 1 10 మార్క్స్, ఆప్షన్ 2 20 మార్క్స్, ఆప్షన్ 3 25 మార్క్స్, ఆప్షన్ 4 15 మార్క్స్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 20 మార్క్స్. 18వ ప్రశ్న, క్రింది వానిలో పూర్వముఠా దశ. ఆప్షన్ ఏ శైశవ దశ, ఆప్షన్ బి కౌమార దశ, ఆప్షన్ సి పూర్వ బాల్య దశ, ఆప్షన్ డి ఉత్తర బాల్య దశ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option C పూర్వ బాల్య దశ. 19వ ప్రశ్న, రోషక్ సిరామరకల పరీక్షల్లోని చిత్రపటాల సంఖ్య. ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 20, ఆప్షన్ 4 30.
and your time starts now. Correct option is option 1, 10. 20వ ప్రశ్న. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించినది. ఆప్షన్ 1 నిబంధనం, ఆప్షన్ 2 అవధానం, ఆప్షన్ 3 పునర్బలనం, ఆప్షన్ 4 ధారణ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 1 నిబంధనం. నెక్స్ట్ 21వ ప్రశ్న. కింది వాటిలో ప్రాథమిక అవసరం. ఆప్షన్ 1 ఆంగ్లం నేర్చుకోవడం, ఆప్షన్ 2 మంచి మార్కులు సాధించడం, ఆప్షన్ 3 దాహం తీర్చుకోవడం, ఆప్షన్ 4 సైకిల్ తొక్కడం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 దాహం తీర్చుకోవడం. 22వ ప్రశ్న. కింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం. ఆప్షన్ 1 సరి అయిన నిద్ర, ఆప్షన్ 2 చక్కటి స్మృతి, ఆప్షన్ 3 ఏకాగ్రత లేకపోవడం, ఆప్షన్ 4 బాధ్యత తీసుకోవడం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 ఏకాగ్రత లేకపోవడం. 23వ ప్రశ్న. విషయ యోజనానికి కారణం కానిది. ఆప్షన్ 1 పాఠ్య ప్రణాళికా భారం, ఆప్షన్ 2 ఆత్మవిశ్వాసం, ఆప్షన్ 3 మానసిక అలజడి, ఆప్షన్ 4 కుటుంబ కలహాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2 ఆత్మవిశ్వాసం. 24వ ప్రశ్న. పఠన సంబంధ అభ్యసన వైకల్యం. ఆప్షన్ 1 డిస్లెక్సియా, ఆప్షన్ 2 డిస్ఫేషియా, ఆప్షన్ 3 డిస్గ్రాఫియా, ఆప్షన్ 4 డిస్కాలిక్యులియా. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 1 dyslexia. 25వ ప్రశ్న. మంద నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారు. ఆప్షన్ 1 90 to 110, ఆప్షన్ 2 90 to 100, ఆప్షన్ 3 70 to 89, ఆప్షన్ 4 110 to 120. And your time starts now. Correct option is option 3 70 to 89. 26వ ప్రశ్న. కింది వానిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉప పరీక్ష కానిది. ఆప్షన్ 1 చిత్ర పూరణ పరీక్ష, ఆప్షన్ 2 శాబ్దిక వివేచనం, ఆప్షన్ 3 స్థాన సంబంధాలు, ఆప్షన్ 4 యాంత్రిక వివేచనం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 చిత్ర పూరణ పరీక్ష. 27వ ప్రశ్న. కొండ గుర్తులను ఉపయోగించడం వలన పెంపొందేది. ఆప్షన్ 1 స్మృతి, ఆప్షన్ 2 విస్మృతి, ఆప్షన్ 3 జోక్య ప్రభావం, ఆప్షన్ 4 డెజావు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 1 స్మృతి. 28వ ప్రశ్న. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 వాట్సన్, ఆప్షన్ 2 హార్లాక్, ఆప్షన్ 3 మాస్లో, ఆప్షన్ 4 అట్కిన్సన్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 3 మాస్లో.
29వ ప్రశ్న. కింది వానిలో గెస్టాల్ట్ వాది కానివారు? ఆప్షన్ 1 కొహ్లర్, ఆప్షన్ 2 కోఫ్కా, ఆప్షన్ 3 ఎరిక్సన్, ఆప్షన్ 4 వర్దిమత్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 3 ఎరిక్సన్. 30వ ప్రశ్న. అనిర్దేశక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు? ఆప్షన్ 1 కోహ్లర్, ఆప్షన్ 2 టార్న్, ఆప్షన్ 3 రోజర్స్, ఆప్షన్ 4 విలియమ్సన్స్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 3 రోజర్స్. 31వ ప్రశ్న. క్రింది వానిలో దృశ్య శ్రవణ ఉపకరణం? ఆప్షన్ 1 కంప్యూటర్, ఆప్షన్ 2 స్లైడులు, ఆప్షన్ 3 నమూనాలు, ఆప్షన్ 4 బులెటిన్ బోర్డ్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 1 కంప్యూటర్. 32వ ప్రశ్న. నవజాత శిశువు బరువు ఈ వయస్సులో 4 రెట్లు అవుతుంది? ఆప్షన్ 1 3 సంవత్సరాలు, ఆప్షన్ 2 1 సంవత్సరం, ఆప్షన్ 3 2 సంవత్సరాలు, ఆప్షన్ 4 6 నెలలు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 2 సంవత్సరాలు. 33వ ప్రశ్న. ఈ దశలో సాంఘిక పరిపక్వత మొదలవుతుంది? ఆప్షన్ 1 బాల్య దశ, ఆప్షన్ 2 వయోజన దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 యవ్వనారంభ దశ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 1 బాల్య దశ. 34వ ప్రశ్న. ఈ రకమైన ప్రేరణలో ప్రేరణ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది? ఆప్షన్ 1 బాహ్య, ఆప్షన్ 2 అవాస్తవికమైన, ఆప్షన్ 3 బహిర్గత, ఆప్షన్ 4 అంతర్గత. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 4 అంతర్గత. 35వ ప్రశ్న. బోధనకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది కానిది? ఆప్షన్ 1 ఆసక్తితో కూడిన, ఆప్షన్ 2 నిర్దేశిక సహిత, ఆప్షన్ 3 నిర్బంధంతో కూడిన, ఆప్షన్ 4 ప్రేరణాయుత. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 నిర్బంధంతో కూడిన. 36వ ప్రశ్న. పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ? ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 1 ఇంద్రియ చాలక దశ. 37వ ప్రశ్న. వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడినవారు? ఆప్షన్ 1 చోమ్స్కీ, ఆప్షన్ 2 టోల్మన్, ఆప్షన్ 3 పియాజే, ఆప్షన్ 4 కోల్బర్గ్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 4 కోల్బర్గ్. 38వ ప్రశ్న. ఎరిక్సన్ ప్రకారం కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి? ఆప్షన్ 1 నమ్మకం అపనమ్మకం, ఆప్షన్ 2 స్వయం ప్రాతిపత్తి సందేహం, ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం, ఆప్షన్ 4 సమగ్రత నిరాశ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. 39వ ప్రశ్న. ఈ గ్రంథి యొక్క స్రావకం రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. ఆప్షన్ 1 అది వృక్క గ్రంథి, ఆప్షన్ 2 అవటు గ్రంథి, ఆప్షన్ 3 పార్శ్వ అవటు గ్రంథి, ఆప్షన్ 4 క్లోమం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 3 పార్శ్వ అవటు గ్రంథి. 40వ ప్రశ్న. రిషికి కారు కొనుక్కోవాలనుంది కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. రిషిలోని సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 పరిహార, ఆప్షన్ 3 ఉపగమ పరిహార, ఆప్షన్ 4 ఉపగమ పరిహార. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆప్షన్ 3 ఉపగమ పరిహార. 41వ ప్రశ్న. వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ను రూపొందించిన వారు. ఆప్షన్ 1 గట్మన్, ఆప్షన్ 2 లైకర్ట్, ఆప్షన్ 3 థార్న్డైక్, ఆప్షన్ 4 థర్స్టన్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 4 థర్స్టన్. 42వ ప్రశ్న. రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్ 1 అనుకూల, ఆప్షన్ 2 వ్యతిరేక, ఆప్షన్ 3 శూన్య, ఆప్షన్ 4 ద్విపార్శ్వ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 3 శూన్య బదలాయింపు. 43వ ప్రశ్న. కింది వానిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందనిది. ఆప్షన్ 1 అనుకరణ, ఆప్షన్ 2 ప్రతిస్పందించటం, ఆప్షన్ 3 సునిశ్చితత్వం, ఆప్షన్ 4 ఉచ్చారణ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is ప్రతిస్పందించటం. 44వ ప్రశ్న. వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. ఆప్షన్ 1 ప్రశ్నించటం, ఆప్షన్ 2 విశ్లేషించటం, ఆప్షన్ 3 సంశ్లేషించటం, ఆప్షన్ 4 సృజనాత్మకత ఆలోచన. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 ప్రశ్నించటం. 45వ ప్రశ్న. క్రింది వానిలో థార్న్డైక్ ప్రతిపాదించని అభ్యాసన నియమం. ఆప్షన్ 1 సంసిద్ధత నియమం, ఆప్షన్ 2 అభ్యాస నియమం, ఆప్షన్ 3 పునర్బలన నియమం, ఆప్షన్ 4 ఫలిత నియమం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 పునర్బలన నియమం. 46వ ప్రశ్న. కిల్ ప్యాట్రిక్ వివరించిన పద్ధతి. ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 3 ప్రకల్పన పద్ధతి, ఆప్షన్ 4 చారిత్రక పద్ధతి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option 3 ప్రకల్పన పద్ధతి. 47వ ప్రశ్న. గ్రాహం వాలస్ రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మకత ప్రక్రియలో చివరి దశ. ఆప్షన్ 1 సంకేతం, ఆప్షన్ 2 భావోత్పత్తి, ఆప్షన్ 3 నిరూపణ, ఆప్షన్ 4 సన్నాహం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct option is option 3 నిరూపణ.
48వ ప్రశ్న. ఉపాధ్యాయ నియామకం పరీక్షల్లో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం. ఆప్షన్ 1 స్వైరకల్పన, ఆప్షన్ 2 విస్థాపన, ఆప్షన్ 3 తాదాత్మీకరణం, ఆప్షన్ 4 ఉదాత్తీకరణం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 విస్థాపన. 49వ ప్రశ్న. కింది వాణిలో సరికాని జత. ఆప్షన్ 1 విలియం జేమ్స్ కార్యకారణం, ఆప్షన్ 2 వర్ధీమత్ సమగ్రాకృతి, ఆప్షన్ 3 పియాజే ప్రవర్తనవాదం, ఆప్షన్ 4 ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 పియాజే ప్రవర్తనవాదం. 50వ ప్రశ్న. ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయోక్తగాను ఉంటాడు. ఆప్షన్ 1 వ్యక్తి చరిత్ర పద్ధతి, ఆప్షన్ 2 పరిపృచ్ఛ, ఆప్షన్ 3 ప్రయోగ పద్ధతి, ఆప్షన్ 4 అంతః పరిశీలన పద్ధతి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct option is option 4 అంతః పరిశీలన పద్ధతి. 51వ ప్రశ్న. భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ. ఆప్షన్ 1 ప్రాగ్భాష దశ, ఆప్షన్ 2 ముద్దు మాటల దశ, ఆప్షన్ 3 శబ్దానుకరణ దశ, ఆప్షన్ 4 భాషావగాహన దశ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct option is option 4 భాషావగాహన దశ. 52వ ప్రశ్న. ఈ రకం ప్రజ్ఞ కలిగిన వారు సాంఘిక నేర్పరులు. ఆప్షన్ 1 ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, ఆప్షన్ 3 శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, ఆప్షన్ 4 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 2 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. 53వ ప్రశ్న. కోహ్లర్ ప్రయోగం కింది అంశానికి సంబంధించినది. ఆప్షన్ 1 నిబంధనం, ఆప్షన్ 2 అంతరదృష్టి, ఆప్షన్ 3 యత్న దోషం, ఆప్షన్ 4 జ్ఞాన నిర్మాణం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 2 అంతరదృష్టి. 54వ ప్రశ్న. అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం. ఆప్షన్ 1 సంజ్ఞానాత్మక అభ్యసనం, ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం, ఆప్షన్ 3 నిర్మాణాత్మక అభ్యసనం, ఆప్షన్ 4 సాంఘిక అభ్యసనం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 4 సాంఘిక అభ్యసనం. 55వ ప్రశ్న. పాప్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం. ఆప్షన్ 1 విరమణం, ఆప్షన్ 2 విచక్షణ, ఆప్షన్ 3 సామాన్యీకరణ, ఆప్షన్ 4 అయత్న స్వాస్థ్యం. And your time starts now. And the correct option is option 2 విచక్షణ. 56వ ప్రశ్న. సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడం, స్కూటర్ నడపడం నందు ఉపయోగపడడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్ 1 అనుకూల, ఆప్షన్ 2 ప్రతికూల, ఆప్షన్ 3 శూన్య, ఆప్షన్ 4 ద్విపార్శ్వ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1
అనుకూల బదలాయింపు. 57వ ప్రశ్న. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తి తన ఉద్వేగాలను, ప్రచోదనాలను అదుపులో ఉంచుకోవడం. ఆప్షన్ 1 ఆత్మ సాక్షాత్కారం. ఆప్షన్ 2 స్వీయ ప్రేరణ. ఆప్షన్ 3 స్వీయ అవగాహన. ఆప్షన్ 4 స్వీయ నియంత్రణ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4 స్వీయ నియంత్రణ. 58వ ప్రశ్న. సమస్య సాధనలో అభ్యసనకు సహాయపడేది మరియు అభ్యాసకుడు స్వతంత్రంగా ఎదగడానికి తోడ్పడేది. ఆప్షన్ 1 బోధన, సంభాషణ. ఆప్షన్ 2 స్కఫోల్డింగ్. ఆప్షన్ 3 సామీప్య ప్రదేశ వికాసం. ఆప్షన్ 4 స్వీయ బోధన. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2 స్కఫోల్డింగ్. 59వ ప్రశ్న. ఈ వైకల్యత గల పిల్లలకు బోధించుటకు పెదవుల పఠనం అనే టెక్నిక్ ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 అభ్యసన వైకల్యం. ఆప్షన్ 2 మస్తిష్క పక్షవాతం. ఆప్షన్ 3 వినికిడి లోపం. ఆప్షన్ 4 దృష్టి లోపం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 వినికిడి లోపం. 60వ ప్రశ్న. ఈ క్రింది వారిలో పాఠశాలలోని తరగతి గదిలో అభ్యసన వాతావరణాన్ని కల్పించవలసిన బాధ్యత వీరిది. ఆప్షన్ 1 విద్యార్థి నాయకుడు. ఆప్షన్ 2 స్థానిక అధికారి. ఆప్షన్ 3 ఉపాధ్యాయుడు. ఆప్షన్ 4 మండల విద్యాధికారి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 ఉపాధ్యాయుడు. 61వ ప్రశ్న. రెండు ఉద్దీపనల మధ్య భేదాన్ని గుర్తించడం. ఆప్షన్ 1 సాధారణీకరణం. ఆప్షన్ 2 ఉన్నత క్రమ నిబంధన. ఆప్షన్ 3 విలుప్తీకరణం. ఆప్షన్ 4 విచక్షణ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4 విచక్షణ. 62వ ప్రశ్న. పియాజే ప్రకారం ఈ దశలో భాషా వికాసం వేగవంతంగా ఉంటుంది. ఆప్షన్ 1 ఇంద్రియ ప్రచాలక దశ. ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ. ఆప్షన్ 4 నియత ప్రచాలక దశ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. 63వ ప్రశ్న. భావ వ్యక్తీకరణలో స్వేచ్ఛ అనున్నది. ఆప్షన్ 1 ఒక బాలల హక్కు. ఆప్షన్ 2 బడికి వెళ్ళే వారి హక్కు. ఆప్షన్ 3 బాలల హక్కు కాదు. ఆప్షన్ 4 పైవేవి కావు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 ఒక బాలల హక్కు. 64వ ప్రశ్న. పిల్లలలో బొటనవేలు చీకే అలవాటును మాన్పించడానికి బొటనవేలుకు చేదు పదార్థాలను పూయడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 దండన. ఆప్షన్ 2 శూన్య పునర్బలనం. ఆప్షన్ 3 ప్రతికూల పునర్బలనం. ఆప్షన్ 4 అనుకూల పునర్బలనం. And your time starts now. The correct option is option 3 ప్రతికూల పునర్బలనం. 65వ ప్రశ్న. ప్రజాస్వామ్య శైలిని కలిగి ఉండని బోధనా వ్యూహం. ఆప్షన్ 1 ట్యుటోరియల్. ఆప్షన్ 2 మేధో మదన. ఆప్షన్ 3 సామూహిక చర్చ. ఆప్షన్ 4 ప్రాజెక్ట్. And your time starts now. And the correct option is
ఆప్షన్ 1 ట్యుటోరియల్. 66వ ప్రశ్న. ప్రతీకాత్మక మరియు అహం కేంద్రీకృత ఆలోచన అనేవి దీని యొక్క ప్రధాన లక్షణాలు. ఆప్షన్ 1 మూర్త ప్రచాలక దశ. ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ. ఆప్షన్ 3 పూర్వ ప్రచాలక దశ. ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct option is option 3 పూర్వ ప్రచాలక దశ. 67వ ప్రశ్న. నిమోనిక్స్ దీనిని పెంపొందించడానికి ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 అవగాహన. ఆప్షన్ 2 స్మృతి. ఆప్షన్ 3 ప్రజ్ఞ. ఆప్షన్ 4 సృజనాత్మకత. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 2 స్మృతి. 68వ ప్రశ్న. ఈ క్రింది వానిలో ఒకటి అభ్యాసక కేంద్రిత బోధనాభ్యాస ప్రక్రియగా భావించబడే అవకాశం కలదు. ఆప్షన్ 1 అధ్యయన అలవాట్లు. ఆప్షన్ 2 సాధన ప్రేరణ. ఆప్షన్ 3 వైయక్తిక భేదాలు. ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is option 3 వైయక్తిక భేదాలు. 69వ ప్రశ్న. బండూరా ప్రకారం పరిశీలన అభ్యసనం అనేది. ఆప్షన్ 1 క్రమము. ఆప్షన్ 2 సంరచన. ఆప్షన్ 3 ఆకృతి. ఆప్షన్ 4 నమూనా. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is option 4 నమూనా. 70వ ప్రశ్న. ఒక విద్యార్థికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తాను ఇచ్చే సరైన సమాధానానికి బహుమతి ఇవ్వబడితే అది ఇట్టి పునర్బలన షెడ్యూల్. ఆప్షన్ 1 స్థిర నిష్పత్తి. ఆప్షన్ 2 చరం. ఆప్షన్ 3 నిరంతరం. ఆప్షన్ 4 స్థిర అంతరం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is option 4 స్థిర అంతరం. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం 1 నుండి 5వ తరగతులు గల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఈ విధంగా ఉంటే ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. ఆప్షన్ 1 125 to 149. ఆప్షన్ 2 150 ఇంతకు మించి. ఆప్షన్ 3 75 to 99. ఆప్షన్ 4 100 to 124. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is option 2 150 అంతకు మించి. 72వ ప్రశ్న. పీడబ్ల్యూడి యాక్ట్ 1995 అందులో పీడబ్ల్యూడి అంటే ఏంటి? ఆప్షన్ 1 పర్సన్స్ విత్ డిఫికల్టీ. ఆప్షన్ 2 పర్సన్స్ విత్ డిసబిలిటీ. ఆప్షన్ 3 పాపులేషన్ విత్ డిఫికల్టీ. ఆప్షన్ 4 పర్సన్స్ విత్ డిగ్రీ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is option 2 persons with disability. 73వ ప్రశ్న. ఎన్సిఎఫ్ 2005 అభ్యసనాన్ని తరగతి గది 4 గోడల మధ్యది కాకుండా దీనికి మారాలని సూచించింది. ఆప్షన్ 1 గ్రేడు ఆధారిత. ఆప్షన్ 2 ఆర్థిక లాభాల సంబంధిత. ఆప్షన్ 3 విశాల సాంఘిక సందర్భ. ఆప్షన్ 4 పుస్తక ఆధారిత. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 విశాల సాంఘిక సందర్భ. 74వ ప్రశ్న. నవజాత శిశువు అనగా. ఆప్షన్ 1 2 సంవత్సరాలు బాలుడు. ఆప్షన్ 2 గర్భస్థ శిశువు. ఆప్షన్ 3 అప్పుడే జన్మించిన శిశువు. ఆప్షన్ 4 1 సంవత్సరం బాలుడు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అప్పుడే జన్మించిన శిశువు. 75వ ప్రశ్న. ఈ పద్ధతిలో విద్యార్థులు పరికల్పనను రూపొందిస్తారు, పరికల్పనలను పరీక్షించి ఫలితాలను రాబడతారు. ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 బృంద చర్చ, ఆప్షన్ 3 విచారణ పద్ధతి, ఆప్షన్ 4 కృత్య పద్ధతి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విచారణ పద్ధతి. 76వ ప్రశ్న. సాధనను పెంపొందించుటకు బహుమతులు అనేవి ఒక ప్రభావవంతమైన ఉపకరణాలు. ఇది ఈ రకమైన ప్రేరణను సూచిస్తుంది. ఆప్షన్ 1 సహజ, ఆప్షన్ 2 అంతర్గత, ఆప్షన్ 3 బహిర్గత, ఆప్షన్ 4 సాధన. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బహిర్గత ప్రేరణ. 77వ ప్రశ్న. ఒక బాలుడు తన పాఠశాలలో ఆహ్లాదకరమైన అనుభవాలు లేనందువలన పాఠశాల వదిలి వెళ్ళినాడు. ఇది ఈ నియమానికి ఉదాహరణ. ఆప్షన్ 1 ప్రతిగమన, ఆప్షన్ 2 అయత్న సిద్ధ స్వాస్థ్య, ఆప్షన్ 3 విలుప్తీకరణ, ఆప్షన్ 4 ఫలిత. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఫలిత నియమం. 78వ ప్రశ్న. నక్క పుల్లని ద్రాక్ష అను కథ దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 దమనం, ఆప్షన్ 2 ప్రతిగమనం, ఆప్షన్ 3 హేతుబద్ధీకరణ, ఆప్షన్ 4 ప్రతిచర్య నిర్మిత. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 హేతుబద్ధీకరణ. 79వ ప్రశ్న. కోహల్బర్గ్ ప్రకారం ఈ దశలో పిల్లవాడి యొక్క నైతికత భయంతో కూడిన దండనతో నియంత్రించబడును. ఆప్షన్ 1 3వ దశ, ఆప్షన్ 2 4వ దశ, ఆప్షన్ 3 1వ దశ, ఆప్షన్ 4 2వ దశ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 1వ దశ. 80వ ప్రశ్న. దీని ద్వారా ప్రవర్తనలో సాపేక్ష శాశ్వత మార్పులను తీసుకువచ్చే ప్రక్రియ అభ్యసనం. ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 స్మృతి, ఆప్షన్ 3 అనుభవం, ఆప్షన్ 4 పరిపక్వత. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అనుభవం. 81వ ప్రశ్న. వికాసం ఈ దిశగా సాగుతుందని శిరః పాదాభిముఖ వికాసం సూచిస్తుంది. ఆప్షన్ 1 నాభి నుండి తలకు, ఆప్షన్ 2 పాదం నుండి నాభికి, ఆప్షన్ 3 తల నుండి పాదానికి, ఆప్షన్ 4 కేంద్రం నుండి ఇతర భాగాలకు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 తల నుండి పాదానికి. 82వ ప్రశ్న. NCF 2005 ప్రకారం పాఠశాలలో అభ్యసన మాధ్యమంగా ఉండవలసినది. ఆప్షన్ 1 ఇంగ్లీష్, ఆప్షన్ 2 హిందీ లేదా సంస్కృతం, ఆప్షన్ 3 ఇంటి భాష, ఆప్షన్ 4 బహుళ భాషలు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఇంటి భాష. 83వ ప్రశ్న. మెంటల్ ఏజ్ ఈక్వల్ టు క్రోనలాజికల్ ఏజ్ అయిన IQ ఇంటెలిజెంట్ క్వోషియంట్. ఆప్షన్ 1
120, option 2 90, option 3 100, option 4 110, and your time starts now. And the correct answer is option 3 100. సో ఎప్పుడైనా కూడా మెంటల్ ఏజ్ ఈక్వల్ టు క్రొనలాజికల్ ఏజ్ అయితే ఇంటెలిజెంట్ కోషంట్ అనేది 100 అవుతుంది. 84వ ప్రశ్న. ఈ క్రింది వానిలో కౌమార దశలో ఉద్వేగ వికాసానికి సంబంధించిన లక్షణం. ఆప్షన్ 1 సాధారణ ఉత్తేజం, ఆప్షన్ 2 ఉద్వేగ అస్థిరత, ఆప్షన్ 3 భయంగా ఉండడం, ఆప్షన్ 4 సందిగ్ధత. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is option 1 సాధారణ ఉత్తేజం. 85వ ప్రశ్న. ఒక విద్యార్థిని తన తోటి విద్యార్థిని ఆంగ్లము అభ్యసించటంలో సహాయపడినది. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు. ఆప్షన్ 1 అనుకూల, ఆప్షన్ 2 ప్రతికూల, ఆప్షన్ 3 బదలాయింపు జరగదు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ. And your time starts now. And the correct answer is option 3 బదలాయింపు జరగదు. 86వ ప్రశ్న. వ్యక్తి వికాసంపై ప్రభావం చూపించే శారీరక కారకం. ఆప్షన్ 1 ఉష్ణోగ్రత, ఆప్షన్ 2 ఆహారం, ఆప్షన్ 3 హార్మోన్లు, ఆప్షన్ 4 కాంతి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 హార్మోన్లు. 87వ ప్రశ్న. ఒక విద్యార్థి తరచుగా హఠం చేస్తాడు. పిల్లవానికి చెందిన ఈ సమస్య ఈ రంగానికి చెందినదని సూచిస్తుంది. ఆప్షన్ 1 సంజ్ఞానాత్మక, ఆప్షన్ 2 క్రియావృత్తి, ఆప్షన్ 3 భావావేశ, ఆప్షన్ 4 మానసిక. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 భావావేశ. 88వ ప్రశ్న. సరిగా చదవని ఒక విద్యార్థి తన తప్పులను కప్పిపుచ్చుకోవుటకు ఉపాధ్యాయుడు సరిగా బోధించట్లేదని చెప్పడం ఈ రకమైన రక్షక తంత్రం. ఆప్షన్ 1 ప్రక్షేపణం, ఆప్షన్ 2 హేతుకీకరణ, ఆప్షన్ 3 పరిహారం, ఆప్షన్ 4 తదాత్మీకరణం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 హేతుకీకరణ. 89వ ప్రశ్న. పాఠం సరైన క్రమంలో చెప్పకపోవడం వల్ల విద్యార్థులు అర్థం చేసుకోలేకపోయారు. విద్యార్థుల అవగాహనను ప్రభావితం చేసిన అభ్యసన కారకం. ఆప్షన్ 1 వ్యక్తిగత, ఆప్షన్ 2 పరిసరాత్మక, ఆప్షన్ 3 వ్యక్తిగత కాదు, ఆప్షన్ 4 పరిసరాత్మక కాదు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is option 2 పరిసరాత్మక. 90వ ప్రశ్న. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం శిశువు ఆటలాడేటప్పుడు జీవం లేని కొన్ని ఆట వస్తువులకు జీవాన్ని ఆపాదించుట. ఆప్షన్ 1 వస్తు స్థిరత్వం, ఆప్షన్ 2 సర్వాత్మవాదం, ఆప్షన్ 3 వ్యవస్థీకరణ, ఆప్షన్ 4 విపర్యాత్మకత. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is option 2 సర్వాత్మవాదం. 91వ ప్రశ్న. సాంఘిక నిర్మాణాత్మక బోధనాభ్యాసన సిద్ధాంతం ప్రకారం తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర. ఆప్షన్ 1 ప్రదర్శకుడు, ఆప్షన్ 2 బోధకుడు, ఆప్షన్ 3 సౌకర్యకర్త, ఆప్షన్ 4 ప్రేక్షకుడు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct option is
ఆప్షన్ 3 సౌకర్యకర్త. 92వ ప్రశ్న. అభ్యసన వక్రరేఖలో పీఠభూమి దశ దీనిని సూచిస్తుంది. ఆప్షన్ 1 అభ్యసనం పూర్తి అగుట. ఆప్షన్ 2 అభ్యసనం ప్రారంభం. ఆప్షన్ 3 అభ్యసనంలో వేగం. ఆప్షన్ 4 అభ్యసనంలో కొద్ది నిలకడ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అభ్యసనంలో కొద్ది నిలకడ. 93వ ప్రశ్న. హవిగట్స్ ప్రకారం వికాస కృత్యాలు. ఆప్షన్ 1 సాంఘిక అంచనాలు. ఆప్షన్ 2 వైద్య ప్రమాణాలు. ఆప్షన్ 3 అభ్యసన ఆసక్తులు. ఆప్షన్ 4 విద్య మైలురాళ్ళు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సాంఘిక అంచనాలు. 94వ ప్రశ్న. బ్రునర్ సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం పిల్లలు సంఘటనలను మరియు వస్తువులను అశాబ్దిక చర్యల ద్వారా వ్యక్తపరిచే దశ. ఆప్షన్ 1 చిత్ర ప్రతిమ. ఆప్షన్ 2 క్రియాత్మక నటనాత్మక. ఆప్షన్ 3 సమాచార ప్రాతినిధ్య. ఆప్షన్ 4 ప్రతీకాత్మక. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 క్రియాత్మక నటనాత్మక. 95వ ప్రశ్న. ఆర్టీఈ 2009 చట్టం ప్రకారం ఈ వయస్సు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు కలదు. ఆప్షన్ 1 3 నుండి 12 సంవత్సరాలు. ఆప్షన్ 2 4 నుండి 13 సంవత్సరాలు. ఆప్షన్ 3 5 నుండి 14 సంవత్సరాలు. ఆప్షన్ 4 6 నుండి 14 సంవత్సరాలు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 6 నుండి 14 సంవత్సరాలు. 96వ ప్రశ్న. వ్యవసాయ పద్ధతులను తెలుసుకునే క్రమంలో ఒక విద్యార్థి రైతులను కలిసిన అతను వినియోగించిన వనరు. ఆప్షన్ 1 స్వీయ. ఆప్షన్ 2 ఇల్లు. ఆప్షన్ 3 సమాజం. ఆప్షన్ 4 సాంకేతికత. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సమాజం. 97వ ప్రశ్న. అతి అభ్యసనం దీనికి దారి తీస్తుంది. ఆప్షన్ 1 ప్రావీణ్యతను పెంచుతుంది. ఆప్షన్ 2 అభ్యసనాన్ని తగ్గిస్తుంది. ఆప్షన్ 3 స్మృతిని తగ్గిస్తుంది. ఆప్షన్ 4 అనాసక్తిని కలిగిస్తుంది. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రావీణ్యతను పెంచుతుంది. 98వ ప్రశ్న. ప్రధానోపాధ్యాయుడు తనంతట తానే నిర్ణయాలను తీసుకునే నాయకత్వ లక్షణం. ఆప్షన్ 1 జోక్యరహిత. ఆప్షన్ 2 ప్రజాస్వామ్య. ఆప్షన్ 3 అనుజ్ఞ. ఆప్షన్ 4 నిరంకుశ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నిరంకుశ. 99వ ప్రశ్న. ఈ స్మృతి టెక్నిక్ను ఉపయోగించి పిల్లలు ఇంద్రధనస్సును విబ్జిఆర్గా గుర్తుంచుకుంటారు. ఆప్షన్ 1 కొండ గుర్తులు. ఆప్షన్ 2 ద్వంద్వ సంసర్గ. ఆప్షన్ 3 వల్లవేయుట. ఆప్షన్ 4 పైవేవి కావు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కొండ గుర్తులు. 100వ ప్రశ్న. వ్యక్తిలో దీని వలన ఏర్పడే ప్రవర్తన మార్పులను అభ్యసనంగా పరిగణించము. ఆప్షన్ 1 అనుకరణ. ఆప్షన్ 2 శిక్షణ. ఆప్షన్ 3 అనుభవం. ఆప్షన్ 4 పరిపక్వత. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
and the correct answer is option 4, Paripakvata. Thank you for watching. Subscribe to my channel. Have a nice day.